హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను. నిమ్మకాయ పచ్చడి పెడదాం అనుకొని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. పెట్టాను. మాకు ఒక ఆవిడ ఇంటి దగ్గర తెచ్చి అమ్మితే తీసుకున్నాను కాయలు. నిమ్మకాయలు ఫ్రెష్గా ఉన్నాయి, చెట్టువి కోసి తెచ్చి ఇచ్చింది ఆవిడ. ఒక 30 కాయలు ఉంటాయి. 30 కాయలకి బయటన మళ్ళీ కొంచెం తెచ్చారు, ఒక 15 కాయలు అలాగా. 30 కాయలు ముక్కలు కట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇలా శుభ్రం కడిగేసి ఇది నీట్గా తుడుచుకొని తడి లేకుండా కాయలు ముక్కలు కట్ చేసేసుకొని ఒక 15 కాయలు రసం పిండాను. కాయలు ఆ ముక్కలు కోసిన ముక్కల్లోన ఈ రసం వేసేసాను. రసం వేసి ఇలా పెడితే పాడవకుండా నిలవ బాగా ఉంటుంది ఫ్రెండ్స్. రసం వేసి కొంచెం పసుపు, గడ్డుప్పు అన్నీ కలిపి ముక్కలు ఒక వారం రోజులు ఊరబెట్టుకున్నాను కంటైనర్లో. బాగా ఊరిన తర్వాత అందులోన కొంచెం వారం అయిన తర్వాత బాగా ముక్క నానుతుంది కదా, ఉప్పు పడుతుంది. బాగా పట్టిన తర్వాత అప్పుడు ఒక స్పూన్ మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మాడకూడదు. మాడితే కొంచెం పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది, బాగోదు టేస్ట్ అంతగాను. దోరగా వేయించుకొని పౌడర్ కొంచెం మిక్సీ పట్టుకోవాలి మెత్తగాను. మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడిలోన పౌడర్ వేసేసి ఒక 2 కప్స్ కారం వేసాను ఫ్రెండ్స్. కారం వేసి అందులో ఆయిల్ మరగబెట్టి ఉంచుకోవాలి సైడ్కి. ఆయిల్ చల్లారిన తర్వాతే వేయాలి పచ్చళ్ళలోన. ఆయిల్ కూడా చల్లారిన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది, వేడిగా వేయకూడదు. వేపుకొని ఈ పౌడరు, కొంచెం కారం, తర్వాత ఈ ఆయిల్ మొత్తం అన్నీ కలిపేసాను. పోపు పెడతారు ఫ్రెండ్స్ కొంతమంది, నాకు అలా పోపు ఇష్టం ఉండదు. వెల్లుల్లిపాయది ఏమీ వేయలేదు, ఓన్లీ ఇవే వేసాను. ఆయిల్ మరగబెట్టేసి వేసేసి ఇవ్వండి ఫ్రెండ్స్, కలుపుతున్నాను పచ్చడి. ఒక 3-4 డేస్ ఊరితే ముక్క బాగా నానుతుంది, ఉప్పు కారం అది బాగా పడుతుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి. మీరు ఇలా ట్రై చేయండి. పచ్చడి చాలా బాగుంటుంది, నిమ్మకాయ పచ్చడి హెల్త్కి. ఇలా రసం వేసి కలుపుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. పుట్టిగా అయితే కొంచెం తొందరగా పాడవుతుంది. నిమ్మరసం వేసి కలుపుకుంది చాలా నాళ్ళు మనకి నిలవ ఉంటుంది, తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది, బాగా జ్యూసీగా వస్తుంది అన్నమాట. గ్రేవీ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చేస్తే గ్రేవీ అనేది కలుపుకోవడానికి బాగుంటుంది అన్నంలో, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయలతో ఈ సీజన్లో వస్తాయి కదా, ఇలా ట్రై చేసి చూడండి. కామెంట్స్లో పెట్టండి నాకు ఎలా ఉంది అన్నది. ఇలా ట్రై చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కొంతమంది, అందరూ లైక్ చేస్తున్నారు వీడియోస్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.